బతుకమ్మ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి సారథ్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బతుకమ్మ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన ఝాన్సీ రెడ్డిని ఆమె బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సిడిసి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు తప్పట్ల శంకర్, ఉపాధ్యక్షులు చింతకుట్ల వెంకన్న, పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు యాదవ్, నాయకులు సుంకరి జనార్దన్, దాసరి శ్రీను, బొంకూరి నాగయ్య, మూరగుండ్ల వీరయ్య, కలకోట్ల మల్లేష్, వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా తాత మా నాన్న రాజకీయ ప్రస్థానాన్ని నేను కూడా ఒక ఆడపిల్లగా ముందు తీసుకుపోతానని ముందుకు వచ్చిన ఝాన్సీకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న గౌరవ మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ గారికి, సింగల్ విండో చైర్మన్ గౌరవనీయులు సైద్ గారికి, గౌరవనీయులు సింగల్ విండో మాజీ చైర్మన్ రెడ్డి గారికి, మల్లేష్ గారికి, సర్వేల్ గారికి, తర్వాత మన బిఎన్ గారికి, రాంబాబు గారికి, వెంకన్న గారికి, మరి శంకర్ గారికి, జనార్దన్ గారికి, ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ ఉన్న దిసింగ్, శ్రీను, మల్లేష్, వెంకట్ అందరికీ కూడా మీ ముందున్న విలేకరులకు కూడా మీడియం చెప్పాలి సార్ మీడియం మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తూ మంచి ప్రోగ్రాం ఆడ మంచి ప్రోగ్రాం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ పాల్గొడితే వందలాది మందికి వేలాది మందికి ఉపాధి కలగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం అంత మధ్యతరగతి ఎవరు కోట సంబంధం లేదు, అంత కష్టం తీసుకుని బతికి వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పడితే తుంగతుర్తి డెవలప్ అవుతాయని నా ఆశ ఉంది. కనుక మంచి వాతావరణం ఉంది, కలెక్టర్ వచ్చి అందరూ వచ్చి అదే శుభం జరిగింది. ఇక్కడ కూడా నిండుగా ఈ శుభం కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.